అద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే నమ ఆచార్యపాదాయ నితయ కృపప్రదాయనే గౌరకథా దామదాయ నగర గ్రామతారిణే నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण. So today we are going to discuss first canto 15th chapter 39th shloka. Can you able to see the screen? స్క్రీన్ కనిపిస్తోందా అందరికి? yes mataji, yes mataji. Thank you. మధురాయం తథా వజ్రం శూరసేనాపతిం తతః ప్రజాపత్యం నిరూపేష్టి మగ్నీనపి వదీశ్వరః మథురాయం తథా వజ్రం శూరసేనాపతిం తతః ప్రాజాపత్యం నిరూపేష్టి మగ్నీనపి వదీశ్వరః. సో నేను తెలుగులో చదువుతున్నాను. సో మీరు ఇంగ్లీష్లో డిస్ప్లే చేశాను, ఇంగ్లీష్ వాళ్ళ కోసము, తెలుగు అర్థం కాని వాళ్ళ కోసము. మీరు సారీ 1 minute. కెన్ యూ సీ స్క్రీన్? yes mataji. ఓకే. సో తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని శ్రీకృష్ణుని మనవడు తనయుడైన వజ్రుని శూరసేన రాజుగా మథురలో అభిషిక్తుణ్ణి చేసెను. అటుపిమ్మట ప్రాజాపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనమును విడనాడుటకై అగ్నిని తనయందు ఆరోపించుకొనెను. So I am not able to see the screen here. You minimize your screen mataji, then this. Okay. So English you can follow in the screen. సో తెలుగు వాళ్ళు మీరు టెక్స్ట్ బుక్ అది బుక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్యాంట్ పర్పట్. పరీక్షిత్తును హస్తినాపుర రాజ్య సింహాసనమున ఆసీనుని చేసి శ్రీకృష్ణుని ముని మనవడైన వజ్రుడు అంటే ఇక్కడ వజ్రనాభ మధురానగర రాజుగా నియమించిన పిమ్మట ధర్మరాజు సన్యాసాశ్రమును స్వీకరించెను.
గుణకర్మలపై ఆధారపడి నిర్ణయింపబడిన 4 వర్ణములు మరియు 4 ఆశ్రమములు కలిగిన పద్ధతి వర్ణాశ్రమ ధర్మముగా పిలువబడుచు. నిజమైన మానవ జీవితం నాకు ఆది అయి ఉన్నది. కనుకనే మానవ ధర్మ పరిరక్షకునిగా ధర్మరాజు సుశిక్షితుడైన పరీక్షితునకు రాజ్యాధికారమును అప్పజెప్పి తగిన సమయమున సన్యాసిగా క్రియాశీల జీవనము నుండి విరమించెను. వర్ణాశ్రమ ధర్మం అనేది శాస్త్రీయ పద్ధతి మానవ జీవితమును 4 వర్ణములుగాను మరియు 4 ఆశ్రమములుగాను విభజింపచున్నది. ఎటువంటి వర్ణము వారైనను బ్రహ్మచర్యము, గృహస్థస్యము, వానప్రస్థము, సన్యాసములనేటి 4 ఆశ్రమములను మాత్రము పాటింపవలసి ఉన్నది. నేటి కాలపు రాజకీయ నాయకులు పండు ముదసులైనను క్రియాశీలక జీవితం నుండి మాత్రము విరమణను పొందగోరరు. కానీ ఆదర్శనీయుడైన రాజుగా ధర్మరాజు మాత్రం తదుపరి జన్మపు సన్నాహము కొరకు స్వచ్ఛందముగా రాజ్యపాలన నుండి విరమించెను. కనుకనే జీవితపు చివరి భాగమున అనగా కనీసము మృత్యువుకు ముందర 15 లేదా 20 సంవత్సరములు జీవన పూర్ణత్వమును సాధించుట కొరకై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో సంపూర్ణముగా లగ్నమగు రీతిలో ప్రతి ఒక్కరును జీవితమును మలుచుకొనవలసి ఉన్నది. భౌతికానందము కొరకై మనస్సు కామ్యకర్మలయందు నిమగ్నమై ఉన్నంత కాలము బద్ధ జీవనం నుండి లేదా భౌతిక బంధము నుండి ముక్తిని పొందుట సాధ్యము కాదు. కనుక జీవితాంతము ఇంద్రియ భోగములు మరియు కామ్యకర్మల ఎందే మునిగి ఉండుట నిక్కముగా మూఢత్వమే కాగలదు. కనుకనే భగవద్ధామమును చేరుట అనేది అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధించు మహత్కార్యమును నిర్లక్ష్యపరచుట వంటి ఆత్మహత్యా సదృశ విధానమును ఎవ్వరునూ పాటింపరాదు. సో ఇక్కడ ఈ శ్లోకంలో హరే కృష్ణ. ఓకే, ఈ శ్లోకంలో ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఫోకస్ ఏమున్నది ఎక్కువగా అంటే ఇందులో వర్ణాశ్రమ ధర్మం గురించి ఫోకస్ చేసి ఉన్నది. సో ఇక్కడ మెయిన్ గా వర్ణాశ్రమ ధర్మము. సో యుధిష్ఠిర మహారాజు ఇక్కడ మనము ఈ 15th చాప్టర్ కొన్ని రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ 15th చాప్టర్ లో మనం చూస్తున్నాము. 15th చాప్టర్ టైటిలే ఏంటి? పాండవుల సమయోచిత ప్రస్థానము, టైమ్లీ రినౌన్సియేషన్, టైమ్లీ రిటైర్మెంట్, ప్రస్థానము. సో అంటే సమయోచిత ఇన్ టైంలో తీసుకుంటున్నారు వీళ్ళు డెసిషన్స్ పాండవులు. సో అది మనకు మెయిన్ కావాల్సినది ఇక్కడ. సో యుధిష్ఠిర మహారాజు అర్థమైపోయింది, అర్జున వెళ్ళాడు, ద్వారకాకు వెళ్ళాడు కలవడానికి, కృష్ణుని కలవడానికి. అర్జున చాలా నెలల వరకు రాలేకపోయినాడు. ద్వారకా నుంచి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అర్జునుని ద్వారా తెలిసింది ఏంటంటే అంత లోపల మనకు యుధిష్ఠిర మహారాజుకు ఎన్నో అపశకునాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో అతనికి ఏదో కొడుతోంది, ఏదో సంథింగ్ రాంగ్ అయింది అనేసి. ఈ లోపల అర్జునుడు రావడము, కృష్ణుడు తన ధామంకు తిరిగి వెళ్ళిపోయాడు లీలలు చాలించి అని తెలవడము, తెలిసిన వెంటనే ఇంకా యుధిష్ఠిర మహారాజు తన కర్తవ్యంను తాను చూసుకుంటున్నాడు అనమాట. ಸೊ ಇಲ್ಲಿ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಗೆ ಗೊತ್ತಾಗಿದೆ ಏನು, ಕೃಷ್ಣ ಲೀಲಾ ಸ್ಟಾಪ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಲೀಲಾ ವಿರಮಣ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವರು ಭಗವದ್ಧಾಮಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗಿತ್ತು. ಈಗ ಅವರು ಅವರ ಡೆಸಿಷನ್ ತಗೊಂತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅದು ನೋಡೋಣ ಏನು ನಡೀತಾ ಇದೆ ಈ ಶ್ಲೋಕನಲ್ಲಿ ಅಂತ. ಸೊ ಪ್ರಭುಪಾದ ಬಂದು ಈ ಶ್ಲೋಕದಲ್ಲಿ ಮೇನ್ ವರ್ಣಾಶ್ರಮ ಪದ್ಧತಿ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. సో రినౌన్స్డ్, యుధిష్ఠిర మహారాజు ఇక్కడ రినౌన్స్ చేశాడు, త్యాగం చేశాడు. సో ఏంటి, పరీక్షిత్ మహారాజు వజ్రనాభునికి సింహాసనం పైన కూర్చోబెట్టి వజ్రనాభుని పట్టాభిషేకం చేపించి ఈయన రిటైర్డ్ అయిపోయాడు అనమాట. వజ్రనాభ ఎవరు? ఆ కృష్ణుని యొక్క ముని మనవడు. సో ముని మనవుడికి ఈ ద్వారక అప్పజెప్పేసి తన ఇంకా నెక్స్ట్ తను చేయబోతున్న స్టెప్ ఆలోచిస్తున్నాడు అనమాట. సో యుధిష్ఠిర మహారాజు అన్ని వదులుకున్నాడు.
ఫారెస్ట్‌కు అడవికి వెళ్ళదలుచుకున్నాడు. అడవిలో ఆయననే అగ్నికి ఆహుతి కావాలని ప్లాన్ చేసుకున్నాడనమాట. సో, ఇక్కడ మనం చూడాలంటే ఇక్కడ యుధిష్ఠిర మహారాజు త్యాగం చేస్తున్నాడు. యుధిష్ఠిర మహారాజు అంటే ఆయన ఏమి ఆషామాషి మనిషి కాదు. ఒక పెద్ద రాజ్యానికి రాజు ఆయన. చక్రవర్తి లెవెల్‌లో ఉన్నాడు. మహారాజు. సో, ఇప్పుడు మనకు ఏదైనా చిన్న వస్తువు మనది అని మనము ఓనర్ ఆ వస్తువుకు అంటే, ఆ త్యాగం చేయడం అనేది చాలా చాలా కష్టము. త్యాగం అంత ఈజీగా మనము చేయలేము. వదులుకోలేము. ఒక చిన్న ప్రాపర్టీ ఉన్నా కూడా ప్రాపర్టీ వరకు ఎందుకు? ఒక చిన్న ఇప్పుడు చూడండి మనము ఒక మార్కెట్‌కి వెళ్తున్నాము. మార్కెట్‌కి వెళ్ళాము. అక్కడ గ్రీన్ పీస్ కొనాలనుకుంటున్నాము. గ్రీన్ పీస్ ఒక చోట మనము రూ. 100 అని కొనేసామనమాట. 100 రూపీస్ అని మనం కొనేసాము. మనం అనుకుంటున్నాము 100 రూపీసే చీపు అని అనుకున్నాము. ఇంకొంచెం ముందుకెళ్ళాము 100 కాదు 50 రూపీస్‌కే గ్రీన్ పీస్ ఎవరో అమ్ముతున్నారనమాట. ఇంకా ఆ రోజంతా కలతగా ఉంటుంది. వెనక్కి ఇవ్వలేము. వెనక్కి ఇచ్చినా వాళ్ళు తీసుకోలేరు. ఇక్కడ 50 రూపీస్ పోగొట్టుకున్నామనమాట. 50 రూపీస్‌కే అమ్ముతున్నారు. నేనిక్కడ 100 రూపీస్ పెట్టి కొనేసానే. అయ్యో! రూ. 50 లూజ్ చేసుకున్నానే అనేసి మొత్తం ఆ రోజు ఆ మార్కెట్‌కి వెళ్ళి ఇంటికొచ్చి సర్ది అన్నీ అయినా కూడా ఈవినింగ్ వరకు మనం ఎంతో మందితో షేర్ చేసుకుంటుంటాము. అయ్యో! నాకు ఇట్లా 50 రూపీస్ పోగొట్టుకున్నాను నేను. ఒక చోట 100 ఇంకొక రోజు 50 రూపీస్ ఇట్లా సంథింగ్ మనము ఏమంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒక రూ. 50 మనము పోగొట్టుకునేటప్పటికే మనము ఇంత మదన పడిపోతున్నాము రోజంతా. సో, ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఒక రాజ్యానికి రాజు ఆయన. ఆ యుధిష్ఠిర మహారాజు ఇన్ టైమ్‌లో సమయోచిత అంటే ఇన్ టైమ్‌లో ప్రస్తావన చేస్తున్నాడనమాట. అవన్నీ గూడా వదిలేసి రాజ్యాన్ని వదిలేసి ఆహ్, హ్మ్, ఆహ్, అంటే ఇంగ నెక్స్ట్ ఆయన రిటైర్మెంట్ లైఫ్ భక్తికి ఆహ్, హ్మ్, ఆహ్, భక్తిని చేసుకొని బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళాలని ఆయన డిసైడ్ అయినాడనమాట. సో, ಇಲ್ಲಿ ಆ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಇನ್ ಟೈಮ್‌ನಲ್ಲಿ ಅವರು ಡಿಸಿಷನ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಏನು ಅಂತ ಈಗ ನಂದು ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಬೇಕು ಇನ್ನು. ಈ ರಾಜ್ಯ ಪರಿಪಾಲನಾ ಇದೆಲ್ಲ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಾನು ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಕೊಂಡು ನನ್ನ ಭಕ್ತಿ ನಾನು ನೋಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ಡೆಸಿಷನ್ ಬಂದಿದ್ದಾನೆ. ಸೊ, ಏನಾದ್ರೂ ಬಿಡಬೇಕು ಅಂದ್ರೆ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಅವರು ಚಕ್ರವರ್ತಿ. ಒಂದು ರಾಜ್ಯಕ್ಕೆ ರಾಜು. ಅವರು ಅದು ಅಷ್ಟು ರಾಜ್ಯಾನ್ಯ ತ್ಯಾಗ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಬಹಳ ಧೈರ್ಯ ಇರಬೇಕು. ಸೊ, ಆ ಧೈರ್ಯ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಆ ನಿರ್ಣಯ ದೊಡ್ಡ ನಿರ್ಣಯ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ತಗೊಂಡಿದ್ದಾರೆ. సో, ఇప్పుడు మనం చూస్తే అండి ఈవెన్ ఈ అటాచ్‌మెంట్స్ గురించి చూస్తే మనము ఆ అటాచ్‌మెంట్స్‌ని మనం అంత ఈజీగా వదులుకోలేము. ఒక రూ. 50 కోసం మదన పడిపోయాము అని చెప్పాను కదా! అలాగే ఆ అటాచ్‌మెంట్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి కూడా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఒక వీధి ఉంది. ఆ వీధిలో కుక్క ఉంటుంది. ఆ కుక్కకు గూడా అటాచ్‌మెంట్ అనేది ఉంటుంది ఆ వీధి పైన. సో, ఆ ఇంకొక వీధి నుంచి వేరే వీధిలో ఉన్న కుక్క ఎంటర్ అయితే ఇమ్మీడియేట్‌గా ఈ వీధిలో ఉన్న కుక్క భౌ భౌ అని దాన్ని తరిమేస్తుంది. ఇది నాది, నా స్ట్రీట్ నువ్వెందుకొచ్చావు అన్నట్టు తరిమేస్తుందనమాట. సో, తర్వాత బెగ్గర్ అడుక్కు తినేవాడికి గూడా కొన్ని స్ట్రీట్స్ ఇది నా స్ట్రీటు. ఈ స్ట్రీట్‌లోకి నువ్వు రావద్దు. నీ స్ట్రీట్‌లోకి నేను రాను. హ్మ్. సో, ఇలాంటి అటాచ్‌మెంట్స్ ఎవరికి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బద్ధజీవికి ఉంటుంది. ఈ కుక్కతో పాటు. కుక్క, బెగ్గర్ ఇలాంటి లో లైఫ్ ఉన్న వాళ్ళకి కూడా అటాచ్‌మెంట్ అనేది పెంచుకొనుంటారు. దీన్ని వదులుకోవడం అనేది చాలా చాలా కష్టము. ನಾಯಿಗೆನೂ ಇರುತ್ತೆ ಈ ಅಟ್ಯಾಚ್‌ಮೆಂಟ್. ಅಟ್ಯಾಚ್‌ಮೆಂಟ್ ಅಂದ್ರೆ ಆಸಕ್ತಿ.
ನಾಯಿ ಹೊಸ ನಾಯಿ ಬೀದಿಗೆ ಬಂದ್ರೆ ಹೊಸ ನಾಯಿ ಮೇಲೆ ಬೊಗಳುತ್ತೆ ಇದು. ಇದು ನನ್ ಬೀದಿಗೆ ನೀನ್ ಯಾಕೆ ಬಂದೆ ನೀನು ಅಂತ ಅದನ್ನ ಚೇಂಜ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಕಳ್ಸ್ಬಿಡುತ್ತೆ. ಅಂದ್ರೆ ನಾಯಿಗೇನು ಇದು ನನ್ ಬೀದಿ, ಈ ಬೀದಿಗೆ ಬೇರೆ ಹೊಸ ನಾಯಿ ಬರಬಾರದು ಅಂತ ಆ ಬೀದಿ ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಅಜಮಾಯಿಷಿ ಏನೋ ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಅನ್ನೋದು ಡೆವಲಪ್ ಮಾಡ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಇದು ಭೌತಿಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇರೋ ಒಂದು ఫాల్ట్. భౌతిక ప్రపంచంలో ఇది ఒక ఏమంటారు తప్పిదం అన్నమాట. మనము భౌతిక ప్రపంచంలో ఉంటూ ఇదే ఆల్ ఇన్ ఆల్ అని అనుకుంటున్నాం కాబట్టి ఇది ఒక ఫాల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, సో మనము ఈ అటాచ్మెంట్ను వదులుకోలేము. ఈవెన్ మనము చిన్న చిన్న వస్తువుల్ని కూడా ఇంట్లో పేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఇది యూజ్ అవుతుంది, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ సంబంధించి వస్తే ఈ హోటల్ నుంచి డబ్బాలు వస్తూ ఉంటాయి. మనం ఏదైనా టెంపుల్లో కానీ ఏదైనా బిస్కెట్స్ కొంటే డబ్బాలు ఇస్తారు, ఫ్రీ డబ్బాలు. ఆ డబ్బాలను మనం తిని యూజ్ అండ్ త్రో ఆ డబ్బాలు యాక్చువల్గా యూజ్ చేస్తాము, అవి అట్లే పెడతాము, త్రో చేయమన్నమాట. సో అవి అట్లే పేర్కొని దేనికన్నా పనికొస్తుంది. అలాగే కాదు కవర్స్ ఇలాంటివన్నీ బట్టలు కానీ ఎంత ఈజీగా బట్టల్ని కూడా మనము వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పుకోదన్నమాట. పేరుస్తూ ఉంటాం. అవన్నీ యూజ్లెస్ అని తెలుసు మనకు, అయినా కూడా వాటి మీద అటాచ్మెంట్. ఎందుకు అటాచ్మెంట్ అని అంటే, మన ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితము కూడా అలాగే యూజ్లెస్ ఉంది కాబట్టి కొన్ని అటాచ్మెంట్స్ మనం అట్లా పెట్టుకుంటూ ఉన్నాం అన్నమాట. సో అంటే ఇక్కడ ఈ ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మన యుధిష్ఠిర మహారాజు ఒక రాజ్యానికి రాజు అయినప్పటికీ కూడా ఆయన ఇన్ టైంలో ఎప్పుడైతే కృష్ణ భగవద్ధామంకి వెళ్ళిపోయాడు, ఆయన లీలలను ఆపేసి వెళ్ళిపోయాడు అన్న వెంటనే ఇంకా ఈ ధర్మరాజు ఆ విరహమును ఆ సపరేషన్ ని తట్టుకోలేక, లేదు ఇంకా మాకు కూడా టైం అయిపోయింది, మేము కూడా డెసిషన్స్ తీసుకోవాలి, మేము ఇంకా ఈ రాజ్యాన్ని దీన్నంతా త్యాగం చేసేసి మేము బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళిపోవాలి, ఫారెస్ట్ కు వెళ్ళిపోవాలి, రిటైర్మెంట్ లైఫ్ ని లీడ్ చేయాలి అనేసి డెసిషన్ తీసుకున్నారనమాట. సో ఇక్కడ అటాచ్మెంట్ గురించి ఇంకొకటి వస్తే, దేనికి ఇంత అటాచ్మెంట్ ఉంటుంది అని అంటే, మాయ అటాక్ చేస్తుంది. మాయ వల్ల, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ మాయాదేవి యొక్క పవర్ వల్ల మనము వీటికి అటాచ్మెంట్ అయిపోయి ఉంటాము. ఈవెన్ ఆసక్తి, అటాచ్మెంట్ ఎలాంటిదంటే, మనము ఇంద్రుని యొక్క స్టోరీ కూడా విన్నాం చాలా సార్లు. ఇంద్రుడు ఆయన యొక్క సీటును వదిలేసి శాపం వల్ల శాపగ్రస్తుడయ్యి భూలోకంలో ఒక పిగ్ లాగా పుడతాడనమాట, పందిలాగా పుడతాడు. ఆ తర్వాత ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇదే బాగుంది లైఫ్ ఈ భౌతిక ప్రపంచంలో. పంది వైఫ్, పిగ్ కిడ్స్, ఆ బురదలో ఆ మడ్లో తిరుక్కుంటూ మంచి మీల్ చేస్తూ ఇదే బాగుంది అని అనుకుంటుంటాడనమాట. నారదముని వచ్చి, ఇది కాదు నీ లైఫ్ ఇంద్ర, నీకు అక్కడ ఇంద్ర పదవి అనేది ఖాళీగా ఉంది, ఇది కాదు నువ్వు ఉండాల్సింది, ఈ ప్లేస్ కాదు, నువ్వు బ్యాక్ అని అంటే ఒప్పుకోడనమాట. లేదు నేను ఎలా వదులుకుంటాను, ఎంత బాగుందో చూడు నా పిగ్ ఫ్యామిలీ, పిగ్ వైఫ్, పిగ్ పిల్లలు, వీళ్ళందరినీ వదిలేసి ఎలా వచ్చేది అని. అంటే ఇంద్రుడికి కూడా ఈ మాయ యొక్క అటాక్ అనేది ఉన్నది. ఇంతటి స్ట్రాంగ్ అయినది ఈ అటాచ్మెంట్, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అటాచ్మెంట్. సో ఈ అటాచ్మెంట్, ఈ మాయ యొక్క శక్తికి సుఖదేవ గోస్వామి తన గర్భంలో ఉన్నప్పుడు, తన గర్భంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడంట సుఖదేవ గోస్వామి. బయటికి రావడం ఆయనకి ఇష్టం లేదు. బయటికి వస్తే మాయ అనేది అటాక్ అవుతుంది. సో నేను ఇలా తల్లి గర్భంలోనే ఇలాగే ఉంటాను అనేసి తల్లి గర్భంలోని సంవత్సరాల తరబడి ఉంటాడనమాట. అప్పుడు వ్యాస భగవాను ప్రామిస్ చేస్తాడు, నువ్వు తొందరగా బయటికి రా, నువ్వు బయటకు వచ్చే టైం ఆసన్నమైంది, నువ్వు బయటికి వచ్చినప్పటికీ కూడా నీకు మాయ అనేది అటాక్ అవ్వదు అని ప్రామిస్ చేసిన తర్వాతనే, వ్యాస భగవానుడు ప్రామిస్ చేసిన తర్వాత సుఖదేవ గోస్వామి తన గర్భం నుంచి, తల్లి గర్భం నుంచి బిడ్డగా జన్మిస్తాడనమాట. సో అంతటి శక్తివంతమైనది ఈ మాయ అనేది.
సో ఎంతటి మాయలో ఉన్నప్పటికీ కూడా మనము భక్తులము, భక్తి లైఫ్లో ఉన్నాము, భక్తి పాత్లో ఉన్నాము. ఈ ಭಕ್ತಿನಲ್ಲಿ ಇದೀವಿ ನಾವು, ಕೃಷ್ಣ ಚೈತನ್ಯಂನಲ್ಲಿ ಇದೀವಿ. ಸೊ ನಾವು ಈ ಯಾವ ತರ ಧರ್ಮರಾಜು ಇನ್ ಟೈಮ್ಲಿ ಡೆಸಿಷನ್ ತಗೊಂಡಿದ್ದಾರೋ ಅದೇ ತರ ನಾವು ಟೈಮ್ಲಿ ಡೆಸಿಷನ್ ತಗೋಬೇಕು. ನಾವು ಈ ಭೌತಿಕ ಪ್ರಪಂಚಂನಲ್ಲಿ ಇರೋ ನಾರ್ಮಲ್ ಬದ್ಧ ಜೀವಿ ತರ ನಾವು ಇರಬಾರದು. సో మనము భక్తులము, భక్తి లైఫ్ లో ఉన్నాము, కృష్ణ చైతన్యంలో ఉన్నాము కాబట్టి మనము ఈ మనకు ఈ భగవద్గీత భాగవతంలో మనం చూస్తున్న ఈ భక్తులందరి జీవన లైఫ్ జీవితము చూస్తున్నాం కదా, వీళ్ళను ఎగ్జాంపుల్ గా తీసుకొని, వీళ్ళను ఉదాహరణగా తీసుకొని మనము మన యొక్క మనం అవసరమైనప్పుడు ఇమీడియట్ గా త్యాగం చేయడానికి రెడీగా ఉండాలి. సో మనకు సర్టెన్ ఏజ్ అంటూ ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత మనం ఎక్కువగా ఈ క్రియాశీలక, ఇక్కడ చూడండి చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు రాజ్యాధికారం అప్పచెప్పి తగిన సమయంన సన్యాసిగా క్రియాశీల జీవనము నుండి విరమించెను. ఎవరు? ధర్మరాజు. శీల జీవనము అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసేది ఈ జీవనం నుంచి ఆయన విరమించారు. సో మనము కూడా ఆ టైంలో, ఇన్ టైంలో పిల్లలు పెద్దగైనారు, బాధ్యత అయిపోయింది. సో ఆ బాధ్యత ఉన్న బాధ్యతను పిల్లలకు అప్పచెప్పేసి మనం రిటైర్మెంట్ లైఫ్ తీసుకోవాలి. అంతేకాని ఇక్కడ ఇంకా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ కాలంలో రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారు, ಅವರು ಮುತ್ಕರಾಗ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಆ ಪೊಲಿಟಿಕಲ್ ಲೀಡರ್ಸ್ಗೆ ಏನು ನೀತಿ, ಏನು ನಿಜಾಯಿತಿ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ಶಾಸ್ತ್ರ ಓದಿರಲ್ಲ. ಆದ್ರೂನು ಅವರು ಏನ್ ಡೆತ್ ಬೆಡ್ ಮೇಲೆ ಇರ್ತಾನೆ, ಆದ್ರೂನು ಅವನಿಗೆ ಆ ನೇಮು, ಫೇಮು, CM, PM ಆ ಸೀಟು ಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆ ತರಾನೇ ಅವ್ರು ಫೈಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಈ ರಾಜಕೀಯ నాయకులు అలాగే ఉన్నారు ఈ భౌతిక ప్రపంచంలో. సో ఇలా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ಹೆಂಗೆ ಯಾವ ತರ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಟೈಮ್ ನಲ್ಲಿ ಡೆಸಿಷನ್ ತಗೊಂಡು ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಂಡಿದ್ದಾರೋ ఆ ತರ ఇరబారదు. సో మనము ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి అని అంటే, మనము రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అందరూ అడగాలి, ఎందుకు అప్పుడే రిటైర్మెంట్, నీకు ఎందుకు అప్పుడే విరమించుతున్నావు నువ్వు నీ యొక్క పనుల నుంచి, నీ యొక్క ఈ డ్యూటీస్ నుంచి ఎందుకు విరమించుకుంటున్నావు అని అడిగేలాగా ఉండాలన్నమాట. అలా కాకుండా నువ్వు ఎప్పుడురా పోతావు, ఎప్పుడురా రిటైర్మెంట్ తీసుకుంటావు అనేలాగా ఉండకూడదన్నమాట. అంటే ఇన్ టైంలో తీసుకోవాలి ಡೆಸಿಷನ್ಸ್ అని చెప్తున్నారనమాట. ನಮ್ಮ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಯಾವಾಗಷ್ಟ ಹೆಂಗೆ ಇರ್ಬೇಕಂದ್ರೆ, ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಳ್ಳೋ ಡೆಸಿಷನ್, ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಂಡಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲಾರು ಯಾಕೆ ಅಷ್ಟು ಬೇಗ ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಂಡಿದ್ಯಾ ನೀನು, ಯಾಕೆ ಅಷ್ಟು ಬೇಗ ಈ ಡೆಸಿಷನ್ ತಗೊಂಡಿದ್ಯಾ, ಇನ್ನು ನಿನಗೆ ಏಜ್ ಇದೆ ಅಲ್ವಾ ಅನ್ನೋ ಕ್ವಶನ್ ಬರಬೇಕು. ಅಷ್ಟೇ ಬಿಟ್ಟು ಮುತ್ಕರಾಗೋವರೆಗೂ ಅದೇ ಈ ಭೌತಿಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇದೇ ಈ ಕೆಲಸದಲ್ಲಿ ತುಂಬೋಗಿ ಎಲ್ಲಾರು ನಮ್ಮನ್ನ ತಲ್ಲೋವರೆಗೂ ಇರಬಾರ್ದು. ನೀನು ಹೋಗಪ್ಪ, ನಿಂದು ಸಾಕಾಯಿತು ನಿಂದು ಅಂತ ತಲ್ಲೋವರೆಗೂ ನಾವು ಇರಬಾರದು. ಆವಾಗೇ ನಮ್ಗೆ ವ್ಯಾಲ್ಯೂ ಅಂತ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. సో టైమ్లీ రిటైర్మెంట్ ఇది చూస్తే మనము ఇక్కడ చూడండి, భగవద్గీతలో చూస్తే, భగవద్గీతలో అర్జున యుద్ధం చెయ్యను అనేసి డిక్లేర్ చేసేస్తాడు. బిగినింగ్ లోనే, భగవద్గీత బిగినింగ్ లోనే నేను యుద్ధం చేయలేను అని డిక్లేర్ చేసేస్తారనమాట. కానీ అంటే ఆయన రిటైర్మెంట్ తీసేసుకోవాలనుకుంటున్నాడు. నేను యుద్ధం చేయను, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, నేను వీళ్ళను చంపను, నేను ఈ పాపం చేసే బదులు ఫారెస్ట్ కు వెళ్ళి, అడవికి వెళ్ళి నేను తపస్సు చేసుకొని సన్యాసిగా అయినా బతుకుతాను, భిక్షం ఎత్తుకొని ఆయన ఒక భిక్షగానిగా బతుకుతాను, కానీ ఈ రాజ్యం నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అని గాంధీవం పడేసి ఆయన యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ అప్పుడు ఆ డెసిషన్, ఆ అర్జున తీసుకున్న ఆ నిర్ణయము, ఆ అర్జునానికి ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో, ఈ ఏంటి నా చాతుర్వర్ణాలు, ఈ రిటైర్మెంట్, ఇది ఏదైతే చెప్తున్నామో ఇదంతా కూడా మన యొక్క భక్తి లైఫ్ ప్రోగ్రెస్ అవ్వడానికి నిర్ణయించిందనమాట.
ಸೊ ನಮ್ಮ ಭಕ್ತಿನಲ್ಲಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತಾನೆ ಈ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ನಮ್ಗೆ ಈ ವರ್ಣಾಶ್ರಮ ಧರ್ಮ ಇದೆಲ್ಲ ನಮ್ಗೆ ಈ ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಳ್ಳೋದು, ಟೈಮ್ಲಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಂಡು ವರ್ಣಾಶ್ರಮ ಧರ್ಮ ಇದೆಲ್ಲ ಯಾಕೆ ಕೃಷ್ಣ ಡಿಸೈನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸ್ಪಿರಿಚುವಲ್ ಪ್ರೋಗ್ರೆಸ್ಗೋಸ್ಕರ. ಸೊ ಅದೇ ನಾವು ಇಲ್ಲಿ ಅರ್ಜುನನ್ ನೋಡ್ಬಿಟ್ರೆ, ಭಗವದ್ಗೀತಾ ಬಿಗಿನಿಂಗ್ ನಲ್ಲೇ ಅರ್ಜುನ ನಾನು ಯುದ್ಧ ಮಾಡಲ್ಲ, ಯಾಕೆಂದ್ರೆ ಈ ನನ್ನ ನೆಂಟ್ರನ್ನೆಲ್ಲ ಸಾಯಿಸ್ಬಿಟ್ಟು ನಾನು ಏನ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತೀನಿ, ನಾನು ಯುದ್ಧ ಮಾಡಲ್ಲ, ನಾನು ಕಾಡಿಗೆ ಹೋಗಿ ಬೆಗ್ ಮಾಡ್ಕೊಂತೀನಿ, ಕಾಡಿಗೆ ಹೋಗಿ ತಪಸ್ ಮಾಡ್ಕೊಂತೀನಿ, ಅಂದ್ರೆ ಅವನು ಸನ್ಯಾಸ ತಗೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ಅನ್ನೋ ತರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅರ್ಜುನ. ಸೊ ಆವಾಗ ಕೃಷ್ಣ ಇಲ್ಲ ನೀನು ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ಅಂತ ಎಂಕರೇಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಆ ಡೆಸಿಷನ್ ಏನ್ ತಗೊಂಡಿದ್ದಾರೋ ಅರ್ಜುನ, ಅದು ಟೈಮ್ಲಿ ಡೆಸಿಷನ್ ಅಲ್ಲ, ಟೈಮ್ಲಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಅಲ್ಲ. ಇನ್ ಕೇಸ್ ಆ ತರ ಮಾಡಿದ್ರೆ ಅರ್ಜುನಕ್ಕೆ ಈ ಸ್ಪಿರಿಚುವಲ್ ಪ್ರೋಗ್ರೆಸ್ ಅನ್ನೋದು ಇರಲ್ಲ, ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಅವ್ರಿಗೆ ಪ್ರೋಗ್ರೆಸ್ ಇರಲ್ಲ. ಅಲ್ಲಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಕೊಂಡು ನಾನು ಸನ್ಯಾಸ ತಕೊಂತೀನಿ, ಬೆಗ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತೀನಿ ಅಂದ್ರೆ ಅದು ಕರೆಕ್ಟ್ ಡೆಸಿಷನ್ ಅಲ್ಲ. ಅದಕ್ಕೆ ಅರ್ಜುನಕ್ಕೆ ಕೃಷ್ಣ ಇಲ್ಲ ನೀನು ಇದು ಮಾಡಬೇಕು, ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ಅಂತ సజెషన్ కొట్టిదారు. సో ఇక్కడ ఏదైతే మనము ఈ వర్ణాశ్రమ ధర్మ ఇవన్నీ ఏదైతే చెప్పుకుంటున్నామో ఇదంతా మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసమే, ఆధ్యాత్మిక పురోగతి కోసమే భగవంతుడు డిజైన్ చేశాడనమాట. సో అర్జున తీసుకుంటున్న ఈ డెసిషన్ ఎలా ఉంది అని అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి లేదు, ఆధ్యాత్మిక ప్రతికూలంగా ఉంది. ఆయన యొక్క డెసిషన్ అనుకూలంగా లేదు, భక్తి లైఫ్ కు ప్రతికూలంగా ఉంది. కాబట్టి కృష్ణ ఏమంటాడు, లేదు ఇది కాదు టైము, నువ్వు రిటైర్డ్ అయ్యే టైము, నువ్వు యుద్ధం చేయాలి, నీ డ్యూటీ నువ్వు చేయాలి అని అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా భాగవతంకు అంటే ఒక్కొక్క పరిస్థితి, టైము, ప్లేస్, సర్కమ్స్టెన్సెస్ ప్రకారము కృష్ణుడు సజెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు రిటైర్డ్ తీసుకోవాలి, ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోకూడదు, ఎప్పుడు మన డెసిషన్స్ తీసుకుంటే అనుకూలంగా తీసుకుంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తుంది. ఇదంతా భగవంతుడు మనకు ఇస్తున్న సజెషన్స్ అన్నమాట. ఇక్కడ భాగవతంలో చూసామంటే పరీక్షిత్ మహారాజు కూడా చిన్న వయసులోనే ఆయన అన్ని వదిలేసుకొని భాగవతం శ్రవణం చేసి భగవద్ధామంకు వెళ్ళిపోయాడనమాట. ఎందుకు? అక్కడ ఆయనకు శాపగ్రస్తుడయ్యాడు. 7 రోజులే టైం ఉంది ఆయనకు. 7 రోజుల్లో ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళాలి అని అంటే ఈ క్రియాశీలక ఏవైతే రాజ్యము, రాజ్య పరిపాలన, పిల్లలు, భార్య ఇవన్నీ అనుకుంటే కుదరదనమాట పరీక్షిత్ మహారాజు. సో అక్కడికి వదిలేశాడు పరీక్షిత్ మహారాజు. ఇమీడియట్ గా ఫిట్ చేసేసాడు ఫ్యామిలీ లైఫ్ ని. ఫిట్ చేసేసి 7 days 7 nights కంటిన్యూగా భాగవత శ్రవణం చేసి భగవద్ధామంకు చేరుకున్నాడు. అది టైమ్లీ డెసిషన్ అన్నమాట. సమయోచిత ప్రస్తావనము, సమయోచిత నిర్ణయము అని చెప్పచ్చు అన్నమాట. సో అది ఫేవరబుల్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. పరీక్షిత్ మహారాజు తీసుకున్న నిర్ణయం ఫేవరబుల్ ఫర్ హిజ్ కృష్ణ కాన్షియస్నెస్. నెక్స్ట్ చూస్తే చైతన్య మహాప్రభు, చైతన్య చరితామృతంకి వస్తే చైతన్య మహాప్రభు గ్లోరీస్, భగవంతుని యొక్క కృష్ణ నామం యొక్క, హరినామం యొక్క గ్లోరీస్ స్ప్రెడ్ అనుకున్నాడు. సో ఆయన గృహస్థగా ఉంటే ఎవరు వినట్లేదు ఆ టైంలో ఆ ఏరియాలో గృహస్థగా ఉన్నప్పుడు ఎవరు వినట్లేదు. సన్యాసికి ఇచ్చినంతటి ఇంపార్టెన్స్ గృహస్థకు లేదు. సో ఇమీడియట్ గా ఆయన డెసిషన్ తీసేసుకున్నాడు, సన్యాసం తీసేసుకున్నాడు. సన్యాసము 24 years కు సన్యాసం తీసుకున్నాడు. 24 years కు 48 years ఆయన ఉన్నారు ఈ భూమి పైన. 24 years నార్మల్ లైఫ్ లీడ్ చేశారు, 24 years సన్యాస లైఫ్ లీడ్ చేశారనమాట. సో 24 years కి ఆయన అందమైన భార్య ఉంది, మదర్ ఉంది, అమ్మ ఉంది. ఆయన మంచి ఆజానుబాహుడు, అందమైన వాడు. కానీ అవన్నీ వదిలేసి షేవ్ చేసేసుకొని సాఫ్రాన్ డ్రెస్ వేసేసుకొని సన్యాసం తీసేసుకున్నాడు. అది టైమ్లీ డెసిషన్. ఎందుకంటే ఆయన హరినామంను స్ప్రెడ్ చేయాలనుకున్నాడు. 24 years అది యాక్చువల్ గా రిటైర్మెంట్ టైం కాదు అది, కానీ తీసుకున్నాడు. దేనికి? కృష్ణ చైతన్యంలో
ఆధ్యాత్మికంగా పురోగతి తీసుకురావడానికి. అది టైమ్లీ డెసిషన్, అది కరెక్ట్ డెసిషన్ ఆ టైంకు. తర్వాత మనము నెక్స్ట్ ప్రభుపాదకు వచ్చామంటే, ప్రభుపాద ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಾలకు ಓಕೆ ಸಾರಿ ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭುನು 24 ವರ್ಷಕ್ಕೆ ಸನ್ಯಾಸಂ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಸೊ 24 ವರ್ಷ ಅನ್ನೋದು ಸನ್ಯಾಸ ಅನ್ನೋದು ಎಲ್ಲಿನೂ ಮ್ಯಾಚ್ ಆಗಲ್ಲ. ಆದ್ರೂ ಸನ್ಯಾಸ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಆ 24 ವರ್ಷ ಅಂದ್ರೆ ಆ ಟೈಮ್ನಲ್ಲಿ ಆ ಏರಿಯಾನಲ್ಲಿ ಹರಿನಾಮಂ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಇವರು ಗೃಹಸ್ಥ ಲೈಫ್ ನಲ್ಲಿ ಇದ್ದು, ಗೃಹಸ್ಥ ಜೀವನಂನಲ್ಲಿ ಇದ್ದು ಹರಿನಾಮಂ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಯಾರು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, ಅಷ್ಟು ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಇವ್ರ ಮಾತನ್ನ. ಆವಾಗ ಹಿಂಗಾದ್ರೆ ಆಗಲ್ಲ ಅಂತ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಸನ್ಯಾಸಂ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಸನ್ಯಾಸಿಗೆ ಇರೋ ಕೊಟ್ಟು ಪ್ರಾಮುಖ್ಯತ, ಸನ್ಯಾಸಿಗೆ ಕೊಡೋ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಬೇರೆನೆ ಇರುತ್ತೆ. ಸೊ ಅದು ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಅದು ಗೊತ್ತಾಗಿತ್ತು ಅವ್ರಿಗೆ. ಅದಕ್ಕೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಸನ್ಯಾಸಂ ತಕೊಂಡು ಹರಿನಾಮಂನ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ಅವ್ರಿಗೆ ಆ ಟೈಮ್ಗೆ ಟೈಮ್ಲಿ ಡೆಸಿಷನ್, ಕರೆಕ್ಟ್ ಇನ್ ಟೈಮ್ ನಲ್ಲಿ ನಿರ್ಣಯ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ನಾವು ಭೌತಿಕವಾಗಿ ನೋಡಿದ್ರೆ 24 ವರ್ಷ ರಿಟೈರ್ಮೆಂಟ್ ತಗೊಳ್ಳೋ ಏಜೇ ಅಲ್ಲ, ಆದ್ರೂ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ పురోగతికోసర, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసర. ఈ నెక్స్ట్ ప్రభుపాదకు వచ్చామంటే, ప్రభుపాద ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన కొన్ని సంవత్సరాలలోనే, 1 సంవత్సరం వరకు ఏం ప్రోగ్రెస్ లేదు. 1 సంవత్సరం లోపల మనకు ఈ ఇస్కాన్ స్థాపించారు. ఆ తర్వాత ప్రభుపాదలకు హెల్ప్ చేయాలంటే, డిస్ట్రిబ్యూట్ చేయాలంటే హరినామము కొంతమంది భక్తులు కావాలి. అక్కడ భక్తులు కావాలి అని అంటే ఆయన భక్తులను అంటే మనలాగా ఇప్పుడులాగా మనము శ్రద్ధవాను, సేవకు, సాధకు ఇయర్స్ టుగెదర్ చేసుకుంటే అక్కడ టైం లేదు. సో ప్రభుపాదుల వారు ఎవరైతే రెడీ అయినారో, ఎవరైతే కమిట్మెంట్ తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను అని కమిట్ అయ్యారో వాళ్ళకి ఇమీడియట్ గా సన్యాస దీక్ష, బ్రాహ్మణ దీక్ష ఇచ్చి పడేశాడనమాట ప్రభుపాద. ఎందుకు అని అంటే ప్రభుపాదకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు హిప్పీస్ అంటే వాళ్ళు ఫ్యామిలీని వదిలేశారు. వాళ్ళలో ఆల్రెడీ కొంచెము డిటాచ్మెంట్ మెంటాలిటీ అనేది ఉంది. అటాచ్మెంట్స్ తక్కువగా ఉన్నాయి. అటాచ్మెంట్స్ ఉన్నాయి ఈ మత్తు పదార్థాలకు, అవన్నీ కూడా ప్రభుపాద మెర్సీ వల్ల అవన్నీ పోగొట్టుకున్నారనమాట వాళ్ళు. సో ఈ ఫ్యామిలీ అనోదు అదంతా వదిలేశారనమాట ఆల్రెడీ వాళ్ళు. బయట రోడ్లలో పడి పొర్లుతున్న హిప్పీస్ వాళ్ళు. సో వాళ్ళను ఇమీడియట్ గా తీసుకొని వాళ్ళు కమిట్మెంట్ తీసుకుంటాను, నేను ఇది ఫాలో అవుతాను అన్న వెంటనే వాళ్ళకు బ్రాహ్మణ దీక్ష, సన్యాస దీక్ష ఇచ్చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క టెంపుల్ స్థాపించి ఒక్కొక్క టెంపుల్ కు ప్రెసిడెంట్లను చేసేసాడు ప్రభుపాద. ఎందుకు అంత తొందరగా చేశాడు అని అంటే, ప్రభుపాద ఎంటర్ అయ్యిందే ఆయనకు 70 years టైంలో, 70 సంవత్సరాల టైంలో ఆయనకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఇస్కాన్ స్థాపించడము ఇవన్నీ చేశాడు. ఆయనకు టైం తక్కువ ఉంది. కృష్ణ కాన్షియస్నెస్ ను మనము ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ చేయాలి అని అంటే ఆయన దగ్గర హెల్పింగ్ హ్యాండ్స్ తక్కువ ఉన్నారు, టైం తక్కువ ఉంది. ఆయన ఎప్పుడు ఎనీ మూమెంట్ నాకు చావు అనేది రావచ్చు, మరణం అనేది రావచ్చు. ఆ మరణం వచ్చే లోపల నేను చేయాల్సిన బాధ్యత నేను చేసేయాలి అనేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకందరికీ కూడా సెకండ్ ఇనిషియేషన్ తీసేసుకున్నారు. అది ఆపద్ధర్మం అంటారు. ఆపద్ధర్మం అంటే ఎమర్జెన్సీ డెసిషన్స్. అది యాక్చువల్ గా ఇన్ టైమ్ డెసిషన్స్ అనేది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు ಅನ್మాట. ಸೊ ಪ್ರಭುಪಾದ 644 ಪ್ರಭುಪಾದ ವಿಷಯಕ್ಕೆ ಬಂದ್ರೆ, ಪ್ರಭುಪಾದ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಹೋಗಿ ಅಲ್ಲಿ ಇರೋರ್ನ ಸ್ವಲ್ಪ ಸಮಯದನಲ್ಲಿನೇ, ಕಮ್ಮಿ ಸಮಯದನಲ್ಲಿನೇ ಅವ್ರನ್ನೆಲ್ಲರನ್ನು ಸನ್ಯಾಸ ದೀಕ್ಷಾ, ಬ್ರಾಹ್ಮಣ ದೀಕ್ಷಾ, ಇನಿಷಿಯೇಷನ್ ಎಲ್ಲರಿಗೂ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಇಂಗ್ಲಿಷ್ ಅವ್ರಿಗೆ. ಯಾಕೆ ಆ ತರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ಈ ಪ್ರಾಸೆಸ್ ಅವ್ರು ಕಮಿಟ್ಮೆಂಟ್ ತಗೊಂತೀನಿ ನಾನು ಅಂತ ಬಂದ್ಮೇಲೆನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೆಲ್ಲ ನೋಡಿದ್ದಾರೆ ಪ್ರಭುಪಾದ ಅವರು. 4 ರೆಗ್ಯುಲೇಟರಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ಫಾಲೋ ಮಾಡ್ತಾರಾ ಇಲ್ವಾ ಅದೆಲ್ಲ ನೋಡ್ಬಿಟ್ಟು ಟಕ ಸನ್ಯಾಸ ದೀಕ್ಷಾ, ಬ್ರಾಹ್ಮಣ ದೀಕ್ಷಾ, ಇನಿಷಿಯೇಷನ್ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಭುಪಾದ. ಯಾಕೆ ಅಷ್ಟು ಬೇಗ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಅವರು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿರೋದೇ ಇಸ್ಕಾನ್ ಸಂಸ್ಥಾನ ಅವ್ರಿಗೆ 70 ವರ್ಷ 70 years ಇರೋವಾಗ
ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರ ಕೈನಲ್ಲಿ ಟೈಮ್ ಕಮ್ಮಿ ಇದೆ. ಯಾವಾಗ ಮರಣ ಪದಂ ಪದಂ ವಿಪದಂ ಅಂತ ಯಾವಾಗ ಮರಣ ಬರುತ್ತೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೆ ಈ ಕೃಷ್ಣ ಕಾನ್ಶಿಯಸ್ನೆಸ್ ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಹೆಲ್ಪಿಂಗ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ಬೇಕು. ಹೆಲ್ಪಿಂಗ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ಬೇಕು ಅಂದ್ರೆ ಕಮಿಟೆಡ್ ಡಿವೋಟಿಸ್ ಬೇಕು. ಅದಕ್ಕೆ ಇವರಿಗೆ ಎಲ್ಲ ಬ್ರಾಹ್ಮಣ ದೀಕ್ಷಾ ಇನಿಷಿಯೇಷನ್ ಅದೆಲ್ಲ ಕೊಟ್ಬಿಟ್ಟು ಆ ಕಮಿಟೆಡ್ ಡಿವೋಟೀಸ್ ನ ತಕೊಂಡು ಅವರು ಪ್ರಭುಪಾದ ಈ ಭೂಮಿನ ಬಿಟ್ಟು ಹೋಗೋಕೆ ಮುಂಚೆ 108 ಟೆಂಪಲ್ಸ್ ಮಂದಿರನ ಸ್ಥಾಪನಾ ಮಾಡಿಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಅದು ಟೈಮ್ಲಿ ಡೆಸಿಷನ್. ಪ್ರಭುಪಾದ ಲೈಫ್ ನಲ್ಲಿ ಅದು ಟೈಮ್ಲಿ ಡೆಸಿಷನ್ ಅಂತ ಹೇಳ್ಬಹುದು. ಸಮಯೋಚಿತ ಪ್ರಸ್ಥಾನ, ಕನ್ನಡನಲ್ಲಿ ಏನಂತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಇಲ್ಲಿ ಇದು ನಮ್ಗೆ ಮೇನ್ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇರೋದು ಈ ಗೃಹಸ್ಥಾಶ್ರಮము, ಸನ್ಯಾಸಾಶ್ರಮ, ವಾನಪ್ರಸ್ಥಾಶ್ರಮము ಅಂದ್ರೆ ವರ್ಣಾಶ್ರಮ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಯಾಕೆ ವರ್ಣಾಶ್ರಮ ಬಗ್ಗೆ ಅಂದ್ರೆ ನಾವು ಸ್ಟೆಪ್ ಬೈ స్టెప్ ముందుకు ಹೋಗೋకేನೆ ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి, ముందుకు ప్రోగ్రెస్ అవ్వడానికి మనకు ఈ వర్ణాశ్రమ ధర్మం అని ఉంది. దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. సనాతన ధర్మంలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. మనము కృష్ణుని యొక్క దాసులము. సో అప్పుడు అది వచ్చినప్పుడు మనము ఆ రకంగా మనం ప్రయాణం చేయాలి, గమనం చేయాలి. సో ఇది అసతోమ సద్గమయ అది ఉన్నది కదా, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. మీనింగ్ ఏమి అంటే ఒక్క నిమిషం చెప్తాను. అసతోమ సద్గమయ, లెట్ మీ ఫ్రమ్ ద అన్రియల్ టు ద రియల్. సో అసత్యం నుంచి సత్యముకు తీసుకొని వెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, లెడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. తమసోమ జ్యోతిర్గమయ అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్ళు. మృత్యోర్మ అమృతాంగమయ, లెడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మొరాలిటీ. ఈ మరణం నుంచి నన్ను ఇమ్మొరాలిటీ, పర్మనెంట్ గా జీవించి ఉండడము. ఎప్పుడు పర్మనెంట్ గా జీవించి ఉంటాం మనము? భగవద్ధామంకు వెళ్ళినప్పుడే. తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేది తీసుకోవడము అవసరం లేదు. సో ఈ వర్ణాశ్రమ ధర్మ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనమాట. ఎవరు ఆయన బ్రాహ్మణ అయిండొచ్చు, క్షత్రియ అయిండొచ్చు, శూద్ర అయిండొచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ నలుగురు ఎవరైనా అయిండొచ్చు. ఈ వర్ణాశ్రమ మాత్రము ఏంటి, బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేది వర్తిస్తుంది అనమాట. సో ఇది మన గోల్ అయి ఉండాలి. ఎక్కడికి? మనము అమృతం వైపుకు, భగవద్ధామం వైపుకు మన గమనం అనేది వెళ్ళాలి. అప్పుడు ఈ టైమ్లీ డెసిషన్స్ తీసుకొని మనము గమనం వైపు, భగవంతుని వైపుకు వెళ్ళడము మన యొక్క గోల్ గా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. టైం అయిపోయింది, ఎక్సీడ్ అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు. శ్రీమద్ భాగవతం కి జై. థ్యాంక్ యూ. హరే కృష్ణ.